గుండిమెడలో టీడీపీ నాయకులు కొమ్మారెడ్డి కిరణ్ పుట్టినరోజు సందర్భంగా కొమ్మారెడ్డి యువసేన ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముమ్మిడి సత్యనారాయణ, కల్లం రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు శంకరశెట్టి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పుట్టినరోజు సందర్భంగా ఈ గుండెమేడ గ్రామంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న ఇక్కడ ఇది ఏర్పాటు చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఎందుకంటే కిరణ్ గారి గురించి ఇక్కడ పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకంటే కిరణ్ గారు పార్టీకి ఏ విధంగా సేవ చేస్తారు ఏంటనేది ఆయన గుర్తింపు లోకేష్ గారి దగ్గర ఆయనకి ఎంత ఉందో అది కిరణ్ గారికి తెలుసు, కొంతమంది పెద్దలకి కూడా తెలుసు. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఎందుకంటే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇలా గ్రామంలో చేసుకోవడం ఒక శుభపరిణామం. ఎందుకంటే ఇక్కడ నారా లోకేష్ బాబు గారు ఆయన ఎమ్మెల్యేగా ఉండటం, ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఎందుకంటే ఇప్పుడు కిరణ్ గారు పుట్టినరోజు అవనివ్వండి, ఏదైనా ఈ గుండుమేడ గ్రామానికి వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే ఏ కార్యక్రమం జరిగినా జనసందోహంలో ఇలా జనాల మధ్యన ఇలా జరుపుకుంటాం అనేది నిజంగా ఇదొక ఆయనకి భగవంతుడిచ్చిన వరంగా నేను భావిస్తూ, నేనున్నానంటూ భుజం తట్టిన వ్యక్తి కొమ్మారెడ్డి కిరణ్ గారు. మరి అసమంటి నాయకుడు అనేది యువ నాయకుడు తరతరాలుగా ఇప్పటి నుంచి మళ్ళీ మనం ఎన్ని సంవత్సరాలైనా కూడా అధికారం ఉన్నప్పటికీ లేనప్పుడు కూడా ఆయన నిరంతరం మీ అందరిది మనల్లో పొందుతూ మరి గ్రామాన్ని తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ మరి ఏ సమస్య వచ్చినా కూడా నేను ఉన్నానంటూ మీ అందరికి భరోసా ఇష్టం కలిగింది. అలాగే మరి రాబోయే రోజుల్లో కూడా ఆయన సేవలు మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఆ పార్టీకి మరి యువ నాయకుడికి కూడా అండదండలు చూపించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఏదన్నా చిన్న సమస్య వచ్చినా కూడా అన్న మరి ఇక్కడ ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందిని మేము ఏ రకంగా కూడా డీల్ చేయాలనేది మేము సూచనలు సలహాలు ఇస్తూ వస్తే దానికి నేను ముందు ఉంటాను అని చెప్పి ఎత్తుక్కుంటూ వచ్చి కూడా ఆయన సాయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి అసలు వ్యక్తిని కూడా మీరు గ్రామ ప్రజలు కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గంలో కూడా గౌరవించిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరించకుండా ఆయన కూడా ఇప్పటివరకు కూడా మరి తెలుగుదేశం పార్టీకి పూర్తి అండదండలతో మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఆయన సర్వస్వం దారపోసి పార్టీకి ఉపయోగపడుతున్నాడు. ఉపాధి కోసం తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, ఇటువంటి బడ్డీ కొట్లు, ఇటువంటివి ఎన్నో కూడా గతంలో కూడా అందజేయటం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా పెంసాని చంద్రశేఖర్ గారి సమక్షంలో కూడా ఇక్కడ సుమారుగా 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందజేయటం జరిగింది. అంతకుముందు గల్లా జయదేవ్ గారు వచ్చినప్పుడు కూడా అందజేశారు. ఈ విధంగా అందరికీ తాడేపల్లి మండలంలో అంతకుముందు పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఎవరికి ఇబ్బంది కలిగినా ఆర్థిక సాయం అందజేయటం, అందరికీ కలిసిపోయి పార్టీని ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేస్తున్నారు. కొమ్మారెడ్డి గారి కిరణ్ గారి కన్నా ముందు కూడా కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు అంటే బుజ్జి గారు కూడా మొదటి నుంచి కూడా పార్టీ మనిషి. కేవలం కొమ్మారెడ్డి కిరణ్ గారు తండ్రి అవటం వల్ల అతనికి కొన్ని పదవులు రాలేదు, కానీ అతను కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు వ్యక్తిగతంగా చూసుకుంటే పూర్తిగా అతను పార్టీ పదవులనే కాదు సొసైటీ కానీ ఇటువంటి పదవులు రావడానికి పూర్తి స్థాయిలో అర్హుడు. ఎందుకంటే అతను పూర్తిగా వ్యవసాయం మీద నిమగ్నమయ్యి సొంతంగా 20 ఎకరాల పైన కూడా చేస్తూ ఉన్నారు, కౌలుకు తీసుకొని సొంత పొలమే కాకుండా. కాబట్టి కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారికి ఈరోజు వారి కుమారుడు అందుబాటులో కాబట్టి అతను
ఈ పుట్టినరోజు వేడుకల్ని జరిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.